ప్రైవేటీకరణ ప్రైవేట్ ద్వారా అయితేనే సక్సెస్ అనేది. తెలుగుదేశం వాళ్ళలో 100కి 70 నుంచి 80% మంది ప్రైవేట్ వాళ్ళ ద్వారానే సక్సెస్ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో ఏంటి, యూనియన్లకు సంబంధించిన నాయకులు బస్సులు తీసుకుంటారు, ఆ విధంగా గిట్టుబాటు, వాళ్ళు గొడవలు చేయరు. ఇదివరకు కూడా అంతే, టూరిస్ట్ పర్మిట్లు అని చెప్పి అంత ఆర్టీసీ పరిరక్షణ అని, తర్వాత యూనియన్ నాయకులు బస్సుల్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. లేకపోతే ఇప్పుడు 3000 బస్సులు ప్రైవేట్గా ఉంటే అవుట్ సోర్సింగ్ పెడితే ఎందుకు ఊరుకున్న ఏ యూనియన్లు అయినా నాయకులకి బస్సులు కూడా ఉంటాయి అందులో. నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు, వాళ్ళు పెద్దగా గట్టిగా దబాయిస్తారు. ఏంటంటే ఆయన అది కాదు అడిది. అంటే రేపొద్దున వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయా సార్? నేను అడిగేది ఈ ప్రైవేట్ బస్సుల మీద పెట్టుకునే డ్రైవర్లకు కానీ వీళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తారండి వాళ్ళు. అది ఆ వాడి ఇష్టమే కా ప్రైవేట్ డ్రైవర్. అదే ప్రైవేట్ ఎంప్లాయీకి ఎలా ఉంటాయో టీఏడు డిఏ అన్ని అది ఉంటాయి, అంతే ఉండేది, అంతే తప్ప వీళ్ళకి భద్రత అనే ఉద్యోగానికి భద్రత ఉందనుకోండి, కంఫర్టబుల్ గా పనిచేస్తాడు వాడు, మన మాట ఎండ అనేది లెక్క, కడుపు మండాలి అనేది లెక్క అండి వీళ్ళకి. అంటే నడిపే విధానం కూడా అలా ఉంటదా రేపొద్దున్న? ఈ బస్సులు నడిపినట్టే వాళ్ళు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ బస్సు మాట ఏంటన్నాడా? అంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటారు కదా, సురక్షితమే అంతే, ఆ పదాలకి ఏం తేడా ఉండదు, పదాలు ఉంటాయి అంతే నడుస్తుంది. కానీ ఇది తిరుగుబాటు వస్తుందా రేపొద్దున్న ఆర్టీసీ కార్మికుల నుంచి? ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇప్పుడు వాళ్ళ నాయకులు కొలైడ్ అయిపోయారు. ఇప్పుడు